4 నెలలు కష్టపడితే మనం 4 నెలలకు ఇంత బియ్యం తిండి 4 నెలలు బాగా కష్టపడాలి. కష్టమంటే నువ్వు ఒకప్పుడు బడి పోకుండా నీకు చదవుతుంది, కానీ ఇంటికి రాకుండా పంట అనేది. అంటే ఆ 4 నెలలలో కూడా పంట అనేది చేతికి రావచ్చు రాకపోవచ్చు, ప్రకృతి వైపరీత్యాలు. అంటే వర్షాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, తక్కువ అయితే వాటర్ తగ్గిపోతుంది, ఎక్కువ అయితేనేమో మునిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు రైతు అనే వాళ్ళు నిత్యము ఈ వ్యవసాయం చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ రైతు అనేది వ్యవసాయం చేయకపోతే మనకు రావాల్సిన పంట చేతికి రాక మనకు తిండి దొరక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతును గౌరవించాలి తప్పకుండా. రైతు అనేవారు లేకపోతే రాజ్యం అనేది లేదు, మనం బ్రతకలేము. కూడా రైతు అనే వాళ్ళు కూడా ఎంత కష్టపడి కష్టపడితేనే మీకు డబ్బులు వస్తాయి. మీ డాడీ మీ అమ్మ అందరు కష్టపడి కూడా మనం తగ్గించుకోవాలి. డబ్బుల విషయం పక్క పెట్టి తిండి వస్తాను, ఫస్ట్ నువ్వు వేసుకునే బట్టలు వస్తున్నాయి, పత్తి పండిస్తారు కదా. ప్రతి ఒక్కటి అదే కదా. నిజమేనా ఇది నిజమైన పనేనా ఇది? మీ పేరెంట్స్ చేస్తారు ఇట్లా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఈ అన్నం తింటున్నాం. అంటే ప్రాక్టికల్గా మీరు చూడాలని చెప్పేసి, మీరు నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇది నేర్చుకొని దీన్నే పని చేయమనట్లేదు, దీన్ని కూడా కష్టపడాలి. దీని మీద ఉన్నటువంటి అవగాహన తెలుసుకోవడం కోసం మాత్రం. లేదు బాయ్స్ మీరు